ఈశ్వరుడి ప్రార్థన, స్తుతి, ఉపాసన ఈ మూడు చేయాలి మనం. స్తుతి అంటే ఈశ్వరుడి యొక్క గుణకర్మ స్వభావాలను స్తుతిస్తూ వాటిని ధరించే ప్రయత్నం చేయాలి. ప్రార్థన అంటే ప్రకర్ష రూపంగా అర్థించాలి, ఈశ్వరుని అర్థించాలి. ఎందుకంటే అర్థించడానికి అర్హుడు ఈశ్వరుడు ఒక్కడే. అతనిలో ఏదైనా అనంతంగా ఉంది, జ్ఞానమైన అనంతంగా ఉంది, శక్తి అయినా అనంతంగా ఉంది, ఐశ్వర్యాలు అనంతంగా ఉన్నాయి, సుఖాలు అనంతంగా ఉన్నాయి. మనకు కావలసింది ఏదైనా అతన్ని మాత్రమే అడగాలి.